దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు ప్రభు తన కృపను బట్టి మన జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు. ఈరోజు ఈ సమయంలో ఈ పరిశుద్ధ దినాన ఎంతోమంది దేవుణ్ణి ఎరిగిన వారు, విశ్వాసం ఉంచున్నవారు, మరి ఎంతోమంది కూడా ఈ సమయాన్ని ప్రభు కేటాయించిన వారు ఉన్నారా లేరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అయితే ప్రేమించి ఇంత గొప్ప ధన్యతనిచ్చి దేవుని సన్నిధిలో ఆనందించే ధన్యతను మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పిల్లల్ని అల్లరి చేయకోకుండా, మీరు ఆ పండి నేను గదవకోకుండా, మంచిది, సంతోషం. దేవుని వాక్యంలో నుంచి కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 120వ అధ్యాయము వచన భాగము మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన ప్రభువానికి వందనాలు నాయన. నీ బిడ్డలమైన మా ఎల్లరి ప్రభువా, ఇప్పటి వరకు నీ కృపలో బలపరిచి ఈ రీతిగా నీ సన్నిధానంలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలు నేను స్తుతించారు, మహిమపరిచారయ్యా. ఆరాధనలో నీ మహిమను మాకు కనపరిచినందుకు వందనాలు ప్రభా, బలపరిచినందుకు వందనాలు ప్రభా, ప్రతి బిడ్డను దర్శించినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఈ సమయంలో ప్రభా మాకు పరిచయంలోకి వెళ్తుండగా నాయనా, నీవు ఏ వాక్యముతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచాలనుకుంటున్నావో, మా ఎడల నీ ఉద్దేశం ఏమైనదో, నీ ప్రణాళిక ఏమైనదో మీరు మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించే మంచి మనస్సును, అంగీకరించే మంచి స్వభావమును మా ఇళ్ళకి దయచేయమని ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకొచ్చు. నిలబడి దాసుని నీ నోటు పూరుగా వాడుకున్నామని, నా నోట నీ మాట ఉంచమని, అది మా అందరి జీవితాలకు, విలుచున్న వారు అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, వారి శ్రమ నుంచి వారిని విడిపించేదిగా ఉండటకు సహాయం దయచేయమని నీ కృపను కోరుకుంటూ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారంతా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు శ్రమ కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఏ స్థితిలో మనం ఉన్నా కానీ దేవుని సన్నిధిలో మనం మోకరించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం మన పితరుల యొక్క జీవిత విధానము, వారి సాక్ష్యం మనకు చెప్తుంది కదా. అయితే కొంతమంది జీవితాల్లో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చే సందర్భాలు అనేకమైన ఉంటాయి. ప్రతి దినము కూడా వారు శ్రమలో, నిందలో, అవమానములో, కష్టాల్లో, ఇంకా వారి నిందల పర్వంలో, శోధనలో ఉన్నప్పటికీ వారు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మోకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మరి దేవుని సన్నిధిలో మాత్రం మోకరించిన వారు ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ఉన్నారా లేదు? ఏదన్నా ప్రశ్నగా అడుగుతున్నారని ఉన్నారు. ప్రతి వారి జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చే అనుభవం ఉంది. కానీ చాలా మంది కన్నీరు కార్చే అనుభవాలు వారికి లేవు. అవసరత ఉంది కానీ అనుభవం లేదు. అందుకనే కొంతమంది జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకయ్యా ఈ వర్తమానం మాకు వినిపించబడుతుందంటే, యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తతో ప్రభు మాట్లాడి, ఆ ప్రభు ఎందు నిమిత్తం తనతో మాట్లాడాడో మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కొన్ని మాటలు యెషయా ప్రవక్తతో ప్రభు మాట్లాడి తన ప్రజలతో చెప్పమని చెప్తున్నాడు. చూద్దాం. మొదటి వచనం చదువుకుందాం. మంచిది. యెషయా 61 61 ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చింది? చూడండి.
చూద్దాం బాగా, నేను చెప్తానండి, నేను చదువుతాను. అందరూ, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చింది? దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా ఏంటంట? హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును. వినండి. ఎందుకు ఆయనకు దేవుని యొక్క దర్శనం కలిగిందంటే, ఎందుకు దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై ఏమి సెలవిస్తున్నాడంటే, ఎందుకు నిలబెట్టుకున్నాడంటే యెషయాని ఈ స్థితిలో ఉన్న వారిని ఆ స్థితిలోనికి మార్చడానికి. అర్థమవుతుందా? దుఃఖంలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, అవమానంలో ఉన్నవారిని, నిందల్లో ఉన్నవారిని, రోగగ్రస్తులుగా ఉన్నవారిని, హింసించబడుతున్న వారిని, ఇలాంటి వారిని ఆ వారి బంధకాల నుంచి విడిపించడానికి, ఆయన రాకడ సువర్తమానాన్ని ప్రకటించడానికి యెషయాకి దేవుని యొక్క దర్శనం కలిగింది. దేవుని యొక్క స్వరం వినపడింది. ఆ పనిని దేవుడు యెషయాకి అప్పచెప్పాడు. అయితే యెషయా ఇక్కడ ఏమంటాడంటే, ఈ 3వ వచనం చూద్దాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిలకు ప్రతిగా భూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. మంచిది, సంతోషం. చప్పుడు జరగబడదాం. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. మంచిది. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మరి మనల్ని ప్రేమించి మనకు రాసిన ఈ వర్తమానంలో యెషయా ప్రవక్త ద్వారాగా ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్న ఆ ఉద్దేశం ఏంటంటే, మనమున్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి, మనమున్న బంధకాల నుంచి విడిపించబడటానికి, మనమున్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, నీ నిందకు ప్రతిగా అబ్బో ఈ ప్రార్థన బాగా చేస్తావా చేయమా? ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిసారి జ్ఞాపకం చేసుకునే ఆ మంచి వచనాలు. అయితే ఇందులో ఉన్న మాట ఏంటంటే, సియోన్లో ఉండి వారు ఏం చేశారంట? దుఃఖించాలి. ఎక్కడ దుఃఖించాలా? దేవుని సన్నిధిలో దుఃఖించాలా. దేవుని సన్నిధిలో దుఃఖిస్తే వారి నిందకు ప్రతిగా పూదండలు వచ్చింది, ఇంకా ఉల్లాస వస్త్రము వారికి ధరింపు చేస్తాడు. అక్కడ ఏమేమి మంచి మంచి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన అవన్నీ ఉన్నాయో అవి నాకంటే కూడా మీ అందరికి బాగా తెలుసు. మంచిది. మీరు ఏ ఆలోచన కలిగి, మీరున్న స్థితిలో నుంచి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎలాంటి ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మీరు మీ హృదయంలో మీరు అనుభవించాలని ఆశ కలిగి ఉన్నారో, ఆలోచన కలిగి ఉన్నారో, కలలుగంటూ ఉన్నారో, వాటన్నిటికంటే కూడా అధికమైన మేలు చేసేవాడు ఆయన. ఇప్పుడు ఆయన సన్నిధిలో సియోనులో దుఃఖించే వారికి, కన్నీరు కార్చే వారికి ఆయన ఆ కన్నీటిని జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన మన కన్నీటిని జ్ఞాపకం చేసుకొని మనకి ఇలాంటి స్థితి నుంచి గొప్ప స్థితిని అనుగ్రహించేవాడు ఆయన. అయితే మనకి ఏం కావాలి అంటే కన్నీరు కావాలా? అయ్యో కన్నీరు ఎందుకు కారమయ్యా, బలి గారుస్తామయ్యా. నా బాధలో నా స్నేహితురాలు చెప్పుకుంటా ఉంటాను. నా స్నేహితురాలు ఇంటికి పోయి అబ్బో ఉదయం నుంచి సాయంత్రం దాకా తెగద నాకు కన్నీరు కార్చి 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 నా ముఖం వాసిపోతుంది. అవునా? నా ముఖం వాసిపోతుంది. ఎక్కడ చెప్పండి? స్నేహితురాల దగ్గర. అయ్యో సాయంత్రం నా భర్త ఎప్పుడు వస్తాడా, నా శోధనలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా అవమానాలు, ఆయన డ్యూటీ నుంచి ఎప్పుడైతే, ఆయన పని నుంచి ఎప్పుడైతే ఆయన రాగానే ఇవన్నీ చెప్పి 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 ఏడవాలని ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చిన కానీ చెడుతూనే ఉంటాను. అయ్యా మంచిది, సంతోషం. ఎక్కడ? భర్త దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఆయన కాదు. ప్రభువు సియోనులో కన్నీరు కారమన్నాడు. సియోనులో కన్నీరు కారమన్నాడు. అయ్యో నేను మళ్ళీ కన్నీరు కారుస్తాను, నేను ఎక్కడ కన్నీరు కారవాలో నాకు బాగా తెలుసు అని మనం చాలా మంది అనుకుంటా ఉంటాం. మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనకంటే అనుభవం కలిగిన ఆయన మరి ఆయనే చెప్పాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి. ఆ చివరిగా పేరు ఎత్తాడు కదా, ఆయన పేరేంటి? యాకోబు. ఏ పేరు? యాకోబు జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఎంతో శ్రమని, అవమానాన్ని, నిందని,
కష్టానికి తగిన జీతం లేక ఏడ్చాడా. సాయంత్రానికి భార్య దగ్గర చెప్తున్నాడు, మీ నాన్న నేను ఎంత కష్టపడ్డానో, నేను వచ్చినాక మీ నాన్న మంద ఎంత ఆశీర్వదించబడిందో, దీవించబడిందో, మీ తండ్రి సంపద ఎంత ఆశీర్వదించబడిందో, దీవించబడిందో మీరు చూస్తున్నారుగా. ఏంటంట మీరు చూస్తున్నారుగా. నన్ను ఏమన్నా గౌరవిస్తున్నాడా? నన్ను ఏమన్నా చూడండి, మీ నాన్న ఎంత స్వార్థపరుడు అని భార్యలకు చెప్పుకుంటున్నాడు. లేకపోతే మందలు కాసేటప్పుడు అక్కడ ఉన్న వారికి, ఆ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలా. అదే కదా వారి పితరులు చెప్పుకుంది కూడా. అబ్రహాము తన కష్టాన్ని ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికి చెప్పుకున్నాడు. ఇస్సాకు ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికి చెప్పుకున్నాడు. ఇస్సాకుని గురించి రాయబడిన మాట ఏంటంటే, యాకోబే ఈ ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సాక్ష్యం ఇస్తూ, ఆయన ఆ 32వ అధ్యాయంలోనే కన్నీరు గార్చాడు. 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు తన జీవితంలో శ్రమలు, అవమానాలు, నిందలు ఎదుర్కొన్న తర్వాత అక్కడికి జ్ఞానోదయం అయింది. అబ్బో, ఇక నేను కన్నీరు గార్చేది అక్కడ కాదు. బహుమానాలు ఇస్తే నా పాపాలు బావు, బహుమానాలు ఇస్తే నా శాపాలు బావు. కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే, ముందుగా నా దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీరు గారవాలా. నా పాపాన్ని నేను, నా అతిక్రమాన్ని నేను ఒప్పుకోవాలా. నాకు కావలసిన ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలా. ఇది పొందుకోవాలంటే నేను నా అన్నకో లేకపోతే ఆ కానుకలు అవన్నీ ఇస్తే సరిపోదని ఎప్పుడు తెలుసుకున్నాడు? 20 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు. యాకోబు జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో శ్రమలు అనుభవించాడు. అక్కడ ఉండి 2 భార్యలుండి, పిల్లలుండి కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాడు. తెలుసా? అతను చెప్తున్నాడు, నేను ఒంటరివాడినయ్యా, నా తండ్రి ఇంటికి నేను పోతే నన్ను పంపించు అని తన మామను అడుగుతున్నాడు. కనుక తన జీవితంలో ఎంతో కష్టాలు, శ్రమలు అనుభవించినప్పటికీ తనకి ఏం తెలియలేదంటే, ఏ గ్రహింపు రాలేదంటే, నేను నా దేవుని సన్నిధిలో కన్నీరు కారవాలి. ఒక సమయంలో యాకోబు చెప్తున్నాడు, లాబాను చెప్తున్నాడు, యాకోబుతో చెప్తున్నాడు, అయ్యా యాకోబు, నువ్వు నా ఇంటికి వచ్చినాక, తన కొడుకులతో కూడా చెప్తున్నాడు, మీరు బాగుండాలి, మీరు అన్నముల్లాగా ఐక్యత కలిగి ఉండండి, బావబామర్తులు కూడా. ఎందుకంటే యాకోబు మన ఇంటికి వచ్చినాక మన ఇల్లు దీవించబడింది, మన ఇల్లు ఆశీర్వదించబడింది. బాగా విన్నారా? మన ఇల్లు దీవించబడింది, మన ఇల్లు ఆశీర్వదించబడింది, మనం ఎంతో వర్ధిల్లేవరా బాబు అని తన కొడుకులతో కూడా చెప్తున్నాడు లాబాను. లాబాను గ్రహించాడు యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడని, యాకోబు మాట దేవుడు వింటాడని, యాకోబు మన దేవుడు ఆలకిస్తాడు. అది ఇట్లా ఉంటే నా మైండ్ పోయింది. కూర్చోవాలి, నేనేం చెప్పలేను. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి యాకోబు తన జీవితంలో పిల్లలు అసలు బయటికి తీసుకెళ్ళిన బాధ లేదు. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు శ్రమను, అవమానాన్ని భరించిన తన జీవితాన్ని దేవుడు మార్చే సమయం ఆసన్నమైంది. యాకోబు ఏం చేశారంటే, భార్యల కోసం 14 సంవత్సరాలు, విన్నారా?
భార్యల కోసం 14 సంవత్సరాలు, తర్వాత మరి ఆస్తి కోసం 6 సంవత్సరాలు కొలువు చేసి తిరిగి ఆయన బయలుదేరి వెళుచు ఆయనకు ఒక జ్ఞాపకం వచ్చింది. ఏమొచ్చిందంటే, నేను వెళ్తున్నాను కదా, నేను వెళ్ళు స్థలంలో నాకు శత్రువులు ఉన్నారా, మిత్రులు ఉన్నారా? వినండి, నాకు ఎదురయ్యేవారు నా శత్రువులా, నా మిత్రులా అని ఆలోచన చేశాడు. ఎవరు ఎదురవుతారు? చేసిన దాన్ని బట్టి శత్రువులే ఎదురవుతారు కదా. కాబట్టి చేసిన దాన్ని బట్టి శత్రువులు ఎదురవుతారు. కాబట్టి ఇప్పుడు ఆ శత్రువుని మిత్రులుగా చేసుకోవాలి. వినండి, శత్రువుని మిత్రులుగా చేసుకోవాలి. నా పాపాన్ని అతడు క్షమించాలి, నా అతిక్రమాన్ని అతడు క్షమించాలి, నా దోషాన్ని అతడు క్షమించాలి. అతడు క్షమించాలంటే అతని మనసును నేను గెలవాలా? వినండి, అతని మనసును నేను గెలవాలి అనుకున్నాడు. గెలవాలి అనుకొని ఆ యాకోబు తన అన్నయ్యని ఏశావుకి ఏం పంపుతున్నాడు? బహుమానాలు పంపాడు. తన కలిగిన పిల్లల్ని, ఆస్తిని అంతరం తీసుకొని, పనివారిని, దాసదాసులు తీసుకొని బయలుదేరి వెళ్తూ, యాకోబు నాకు ఎదురయ్యేది నా శత్రువే కాబట్టి నన్ను సంహరిస్తాడు, కాబట్టి నేను చేసిన పనికి ప్రతిఫలం అనుభవించాల్సిన అవసరం వచ్చిందేమో, చేసింది తప్పేనని తెలిసిపోయింది, నా అన్నతో నేను సమాధానపడాలని కానుకలు పంపించాడు. ఏంటయ్యి? కానుకలు, బహుమానాలు పంపించాడు. అవి అక్కడ పోయి మళ్ళా తిరిగి వచ్చింది. ఏం చెప్పాడు? అన్న, నాకు ఏమొద్దయ్యా, వాడు నాకు కావాలి అని అన్నాడు. ఏమొద్దు, వాడు నాకు కావాలి, వాడి మూలాన్ని నేను చాలా అవమానాన్ని, నష్టాన్ని భరించాను అని అన్నాడు. సరే, ఇక్కడ అర్థమైపోయింది, ఇక నాకు శిక్ష తప్పదు అని. ఎప్పేకు రేవు దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక ఇక ఆస్తిని, బిడ్డల్ని, ఇక భార్యల్ని, అన్ని సమస్తాన్ని కూడా రేవు దాటించేసి పంపించేసి ఇక్కడ ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచన భాగంలో చూసినట్లయితే, ఆదికాండము చదువుదామా? అవసరం లేదా? ఆదికాండము 32 అధ్యాయం 32 22వ వచన భాగంలో ఈ సంఘటన ఉంది. చూద్దాం. ఆ రాత్రి అతడు లేచి అబ్బో, చాలు. ఈ వర్తమానం చాలాసార్లు చదివింటారు. మీరు చదివరా? చాలాసార్లు వినుంటారు కూడా. అయ్యా కన్నీరు గారవాలయ్యా అంటే ఏంటి? కన్నీరు మేము గారవట్లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. నువ్వు కన్నీరు గారుస్తుంది, దేవుడు సరిపోవట్లా, నీ కన్నీరు సరిపోవట్లేదు. అందుకని నేను ఎందుకు ప్రతిగా ఆనంద ఆ పూదండన ప్రభు ఇయటానికి, లేకపోతే నీ హింసకు ప్రతిగా నీకు మేలు చేయడానికి, లేకపోతే ఇంకా నువ్వు కలిగిన బంధకాల నుంచి విడిపిస్తానికి నీ కన్నీరు సరిపోవట్లా. యాకోబు కూడా 20 సంవత్సరాల్లో కన్నీరు కార్చాడేమో, సరిపోలా. అర్థమవుతుందా? సరిపోలా. ఈడ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? 1 గంట ప్రార్థన చేశానయ్యా, 1 గంట బైబిల్ చదువుకున్నానయ్యా, ఇంకొక గంట సీరియల్ చూశా. ఉదాహరణకి మన సహజంగా జరిగే వారి జీవితంలో. అందుకనే మన శ్రమలో, నిందలో, అవమానాలు పోవు. సరే, లేదు సీరియల్ చూసే ఉద్దేశం లేదు, లేకపోతే ఇంకోటి చేసే పని లేదు, లేకపోతే అనవసరంగా ముసలిమ ముచ్చట్లను, లేకపోతే వ్యర్థమైన మాటలను, వ్యర్థమైన ఏదేదో సమయాన్ని కేటాయించాను. దినానికి 2.5 గంటలు ప్రార్థన చేయాలి కాబట్టి అది నేను పూర్తి చేశాను. ఎన్ని గంటలు? 2.5 గంటలు. 2.5 గంటల తర్వాత మీ అందరికి బాగా తెలుసు, దినానికి ఎన్ని గంటలు, ఎంతసేపు దేవుని సన్నిధిలో గడపాలి? 2.5 గంటలు. భలే చెప్పారు, మంచిది. 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడిపేవు, కానీ మిగతాయి దినానికి 24 గంటలు, అంతేనా? తర్వాత 21 గంటన్నర ఎక్కడ గడిపా? ఏ విధంగా గడిపా? వింటాడా ప్రార్థన? చెప్పండి. అందులో 1 గంట దేవునికి హేయమైన పనులు చేసి తింటాడా? పాటలకి ప్రార్థనకి వెళ్ళానయ్యా, పాటలు పాడానయ్యా, వాక్యం చదివానయ్యా, మోకరించానయ్యా, మోకాళ్ళు వాసినాక ప్రార్థన చేశానయ్యా, ప్రార్థన నుంచి బయటకు వచ్చానయ్యా, 1 రోజు బాగుండా, 2 రోజులు బాగుండా, 3వ రోజు అయ్యా మరలా ప్రభువుకు ప్రసవ వేదన వచ్చినట్టుగా నేను వ్యవహరించానయ్యా. అర్థమవుతుందా మీకు? 3 రోజులు బాగున్నావు, ప్రార్థనకి వెళ్ళావు, మంచిదే, నువ్వు చేయవలసిన అన్ని చేసావు. మరలా 6వ రోజు, 7వ రోజు, మరి పునరుద్ధాన రోజు కలుసుకోవాలి, మంచిదే. ఈ మిగతా రోజుల్లో 1 రోజు మాత్రం దేవునికి ఇష్టమైన పని చేశా.
ఏం చేసేవా అంటే దేవునికి మరలా మరలా ప్రసవ వేదన వచ్చినట్టుగా నేను అవమానకరమైన పనులు చేశాను, అవమానకరమైన మాటలు మాట్లాడా. ఇప్పుడు ఏంటాడా ప్రార్థన? ఇప్పుడు ఏంటాడా? ఏంటో ఎట్టాడు? దానికి తోటి మనం ఏం చెప్తామంటే దేవుడు పక్షపాతి, 3 సంవత్సరాలుగా నా మొరెంటలేదు, 4 సంవత్సరాలుగా నా మొరెంటలేదు, 5 సంవత్సరాలుగా నా మొరెంటలేదు, 6 సంవత్సరాలుగా నా మొరెంటలేదు, 8 సంవత్సరాలు అయింది అయినా నా మొరెంటలేదు, 20 సంవత్సరాలు అయింది అయినా నా మొరెంటలేదు అనుకున్నాడంట యాకోబు. అర్థమవుతుందా? యాకోబు, నేను వాగ్దాన పుత్రుడికి పుట్టినోని, నా తండ్రి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, అంతేనా కదా? నా తండ్రి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దేవుణ్ణి నమ్మిన మొట్టమొదటి నరుల్లో, దేవుని మనసును గెలిచిన నరుల్లో అబ్రహాము ఎంతో శ్రేష్ఠుడు, ఆయన కుమారుడు నేను. అలాంటి నా ప్రార్థన దేవుడు ఎట్లా 20 సంవత్సరాల్లో మోకరించి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇలాంటి ఆలోచన అతను కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మనలాంటి మనిషే ఉద్యోగాలు చేసుకున్నాం, కూలి పని చేసుకున్నాం, పాడి పశువులు మేపుకున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాం, ఎన్నో పంటలు పండించుకున్నాం, ఈ పనులన్నీ చేస్తున్నాం. ఆయన కూడా ఈ పనులే చేశాడు, ఈ పనులే చేసి గొర్రెలు మేపాడు కదా. అలాంటి ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా. ఇది ఎక్కడో ఏదో కథగా రాయబడింది కాదు, సజీవ సాక్ష్యం. యాకోబు తన జీవితంలో చేసిన పనుల్లో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. తన మామ దగ్గరికి వెళ్ళాడు, తన జీవిత సాక్ష్యం దగ్గర రాయబడింది. ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎలాంటి నిందలు అనుభవించాడు. వాటన్నిటిలో నుంచి విడిపించబడటానికి, తన పాపం నుంచి విముక్తి పొందడానికి, తన అతిక్రమాల నుంచి విముక్తి పొందడానికి తగిన ప్రార్థన చేయలా. చేశాడా? తగిన ప్రార్థన చేస్తే అది రాయబడి ఉండేది. అందుకనే యాకోబుని గురించి రాయబడిన మాటలన్నింటిలో కూడా యాకోబు ఘట్టం ఇశ్రాయేలుగా మార్చబడింది. ఎక్కడంటే ఎప్పేగులేవు దగ్గరే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పోరాడిన, దేవునితో తెల్లవారే వరకు పోరాడాడంట. మధ్యలో టీ లేదు, టిఫిన్ లేదు, విశ్రాంతి లేదు, విరామం లేదు. మీకు అర్థమవుతుందా లేదు? మనకి టీలు ఉంటాయి, టిఫిన్లు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి, ఆయనకి లేదు. అందుకనే దేవుడు ఆయన్ని మరలా ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన నిందకు తగినట్లుగా కాకుండా ఆ పూదండని ఇచ్చాడు. అక్కడ ఏదైతే యెషయా గ్రంథంలో బూడిదకు ప్రతిగా పూదండను, ఇలాగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన మాట ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని యాకోబుకి ఇచ్చాడంటే, దీవెనకరమైన పేరుగా అతను మార్చి అతని సొత్తును జ్ఞాపకం చేసుకొని ఈనాడు శాఖలుగా అతను విస్తరించడానికి, వాగ్దానంలో వారసుడవటానికి, ప్రత్యేకమైన వ్యక్తిగా దీవించబడటానికి కారణం ఏంటంటే అతడు అక్కడ మారాడు. అయ్యా యాకోబు అక్కడ మారటం ఏంటయ్యా? యాకోబు చెప్పండి. యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను. తన సాక్ష్యముగా, తన నామముగా, తన జనముగా యాకోబు జీవితంలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, పిల్లలు ఉన్నారు. ఉన్నారా లేరా? యాకోబు జీవితంలో పిల్లలు పుట్టారు, 11 మంది పిల్లలు ఉన్నారు. అప్పటికి ఉన్నారా లేరా? ఉన్నారు కదా. మళ్ళా ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు. అయినప్పటికీ వెంటబడుతుంది, ఏదో వెంటబడుతుంది కదా. కాబట్టి మరి కొంతమంది కూడా ఏమనుకుంటారంటే, నేను అన్ని కలిగి ఉన్నాను, అంత సంతోషంగా ఉన్నాను, అంత సమృద్ధిగా ఉన్నాను, కాబట్టి నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి తన జీవితంలో ఏదో మరుగుపడి ఉన్న దాన్ని తీసి బయట పారేసుకోలేరు. సహజంగా విశ్వాసుల జీవితాల్లో కూడా
యాకోబుని జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 20 సంవత్సరాలు అతని పుట్టుక ఒక మంచి వాగ్దాన పుత్రుడికి పుట్టినవాడే. దేవుడు అతన్ని తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాడు కదా, తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నాడు. తనకు తోడై ఉన్నాడు, తాను వెళ్ళి చోటల్లో ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అతను వచ్చిన దాన్ని బట్టే లాభాలు కూడా ఆశీర్వదించబడనే వర్తమానం శకును వారు చూశారు. అయినా కానీ అతనికి శ్రమలు, నిందలు, అవమానాలు, ఒంటరిగా ఫీల్ అయిపోతూ నేను తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. తిరిగి బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు కానుకలు పంపాడు? ఏదో ఇంకా తను సరి చేసుకోవలసిందే ఉందా లేదా? కాబట్టి విశ్వాసులుగా మనం అందరం ఈ విశ్వాస యాత్రలో కొనసాగేటప్పుడు మన నిందకు ప్రతిగా పూదండను మనకు కావాలంటే, మన దుఃఖమునకు ప్రతిగా మనకు ఆనంద అభిషేకము, ఆనంద తైలం మనం కలిగి ఉండాలంటే మనం ఏదో సరి చేసుకోవాలా, మనం ఏదో కన్నీరు కారవాలా. ఎక్కడ కన్నీరు కారవాలా? స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, డాక్టర్ల దగ్గర, ఇంకెక్కడ మంత్రసాల దగ్గర, ఇంకెక్కడెక్కడో కాదు, దేవుని సన్నిధిలో కన్నీరు కారవాలా. నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారవట్లేదయ్యా అంటే కన్నీరు కారవట్లా. నువ్వు విడిపించబడలేదు అంటే నీ కన్నీరు సరిపోవట్లా. చెప్పాలా? దేవుని వాక్యం అదే చెప్తుంది, నీ కన్నీరు సరిపోవట్లా. నీ కన్నీరు సరిపోవాలంటే యాకోబు కన్నీరే సరిపోలా. 20 సంవత్సరాలు అక్కడ ఉండి కన్నీరు కాల్చాడు, సరిపోలేదు. బయలుదేరాడు, ఎప్పేకురేవు దగ్గరికి వచ్చాడు, ఇక్కడ లాభం లేదు, నా కన్నీరు సరిపోవట్లేదు అనుకున్నాడు. నేను ఇచ్చిన కానుకలు, బహుమానాలు ఏమి సరిపోవట్లేదు అనుకున్నాడు. ఏదో నాకు బరువుగా ఉంది, బరువు దించుకోవాలనుకున్నాడు. అందుకని మొత్తాన్ని బయటికి పంపించేశాడు, రేవు దాటించాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తెల్లవారు వరకు ఒక నరుడు దేవునితో పెరుగులాడెను అని రాయబడింది. మగ శని కలిగిన వాడిగా పెరుగులాడెను. ఏ విధంగా పెరుగులాడెను? ఒక తొట్టి జారిపోయిందంట. ఒక తొట్టి జారిపోయినా కానీ ఇడుగులాడుతూ ఉన్నాడు. కానీ మరి నాయన నన్ను వదిలిపెట్టరు నాయన, తెల్లారింది, మనుషులు వస్తారు ఏంటంట, మనుషులు వస్తారు, నన్ను వదిలిపెట్టు అని ఆయన అడుగుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను వదిలిపెడతా, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతా. ఈ మాట అన్నాడా? ఈ మాట అన్నాడు. ఇలాగా పలికి ఇలాగ తెల్లవారు వరకు తనను తాను శుద్ధి చేసుకొని తెల్లవారు వరకు ప్రభు హృదయాన్ని కదిలించే ప్రార్థన, మగసిరి కలిగిన ప్రార్థన అని దేవుడే చెప్తాడు ఇక్కడ. మగసిరి కలిగిన ప్రార్థన. నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అందరూ ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ బంధకంలో నుంచి నువ్వు ఇంకా విడిపించబడలేదంటే, నీ అవమానంలో నుంచి నువ్వు ఇంకా లేపబడలేదు అంటే, నీ అవమానంలో నుంచి లేపబడే అంత శక్తి కలిగిన ప్రార్థన నువ్వు చేయట్లా. దేవుని చెయ్యే కురసగా లేదు, దేవుని హస్తమే కురసగా లేదు, దేవుడు పక్షపాతి కానే కాదు. ఎందుకంటే పేతురు భక్తుడు అపోస్తలుల కార్యం 10:34 చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహించి ఉన్నానని పేతురు భక్తుడే సాక్ష్యం ఇస్తున్నాడు కొర్నేలి ఇంట. కాబట్టి మన జీవితాల్లో మనము కలిగిన ఆ బంధకాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, అవమానంలో నుంచి మనం ఇంకా లేపబడలేదు అంటే తగిన ప్రార్థనాత్మ మనకి లేదు, తగిన కన్నీరు మన ప్రభు సన్నిధిలో కారవటం లేదు. చనాల్లో హన్నా కూడా మరి అవమానం పొందింది, నిందలు పొందింది, శ్రమలు అనుభవించింది, అవునా? ఆమె ఒక చోటకి వెళ్ళింది. ఏడా చెప్పండి? మందిరానికి వెళ్ళింది. ఏ మందిరం అది? షిలోహు మందిరం, అదేనా? మందిరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మోకరించింది, ప్రార్థన చేస్తుంది. దేవుడు విన్నాడా? దేవుడు విన్నాడు. మనుషులకు అర్థం కాలా. ఏదమ్మా మధురాలు ఈ వదన మూరుగుతున్నావు అన్నాడు దైవజనుడు వచ్చి. అయ్యా నేను మధురాలను కాదయ్యా, నా నింద, నా అవమానము, నా శ్రమ ఇదయ్యా అని ఆయన చెప్పుకుంది. దేవుడు ఆయన నోటి నుంచి ఒక మంచి దేవునికరమైన వర్తమానాన్ని ఆమెకి ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. ఆమె నిందపోయింది. ఆమెతో పాటు ఉన్న వారందరూ కనున్నారు పిల్లల్ని, వారందరికంటే శ్రేష్ఠుడయ్యాడు. ఇశ్రాయేలీలందరికీ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతి అయ్యాడా? రాజును అభిషేకించే న్యాయాధిపతి అయ్యాడు. అలాంటి వాడిని దేవుడు అనుగ్రహించాడు. నీవు నీ నిందలో నుంచి, నీ అవమానంలో నుంచి, నీ శ్రమలో నుంచి, నీ బంధకాల నుంచి బయటికి రావాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎక్కడెక్కడికో పోయి మొరపెట్టి, ఎక్కడెక్కడో ఏడ్చి, కన్నీరు కాచి, ఎవరెవరికో మన బాధలు, అవమానాలు, నిందలు ఇవన్నీ చెప్పుకుంటే తీరు. మనుషులు చెప్తే తీరనే తీరు. అందుకని ఆయన చెప్తున్నాడు చక్కగా, మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను ఆశ్రయించుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట, రాజులకు రాజైన యెహోవానే శ్రేష్ఠుడు. ఆయన ఒక్కడే మొరాలకు ఇచ్చేవాడు. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, 120 చూడండి.
120వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చూద్దాం 22 చూడండి. నేను సంతోషించానంట. చాలా ఆగండి. యెహోవా మందిరానికి వెళ్ళాలంటే ఎవరైనా నాతో చెప్పినప్పుడు నేను సంతోషించా. కానీ కొంతమందికి మందిరానికి వెళ్దాం రమ్మంటే కుదురుతా? సంతోషంగా వస్తారా? దేవుడి సన్నిధికి సంతోషంగా వచ్చే వారిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. పోయిన వారం దైవజనం దూర ప్రాంతం నుంచి చక్కగా సంతోషంగా ఇచ్చేడు వారిని ఎంతో దేవుడు ఆశీర్వదించాలని చెప్పాడు. అది కానుకైనా హృదయమైనా మన హృదయాన్ని దేవునికి సంతోషంగా సజీవయాగంగా సమర్పించే వారిగా ఉండాలి. ఆయన సంతోషంగా కన్నీరు కారుస్తూ తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. అందుకని యాకోబు మరలా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ మోసాన్ని నీవు ఒప్పుకోవాలా. నీ మోసాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీ నింద నుంచి నువ్వు విడిపించబడతావు. మనం మోసాన్ని నుంచి ఒప్పుకోకుండా, ఆ మోసాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా, విడిచిపెట్టుకోకుండా ప్రభు సన్నిధిలో మనం కన్నీరు కారిస్తే కన్నీరు అది ఆలకించబడదు. అది దీవెనకరంగా మనకు మారదు. మన శాపం నుంచి, మన పాపం నుంచి మనం మారతామా? మారనే మారం. ఒకరి జీవితం మారాలంటే దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది, వాడు మారు మనసు పొందాలి. యాకోబు ఆశీర్వదించబడ్డాడు కానీ మారు మనసు లేదు. చెప్పాలి, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, అతనికి పిల్లలు కలిగారు, లేకపోతే సంపద కలిగింది, దాసదాసీలు ఉన్నారు, కానీ మారు మనసు అతని జీవితంలో. ఎప్పేకులేవు దగ్గరికి వచ్చి నాకు మారు మనసు వచ్చింది. అయ్యా నీ పేరేంద్ర బాబు, తెల్లవారిపోతుంది, నువ్వు ఒప్పుకునేటట్లేవు, ఏదో చెప్పరా అంటే, అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడిని. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. చాలా మంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు, కానీ ఒప్పుకోరు. అందుకని వాక్యం ద్వారా కదా ఎవడే మాట్లాడతావు, నాయన నువ్వు ఒప్పుకోరా బాబు, నీ పేరేంద్ర అని. అప్పుడు కూడా కొంతమంది ఒప్పుకోకుండా నొచ్చుకునేవారు ఉంటారా? వాక్యం వింటా, వాక్యంలో యాకోబుని ఏమన్నాడంటే, నీ పేరేంద్ర నాయన అంటే, నేను మోసగాడిని అయ్యా అని ఆయన మోసాన్ని ఆయన ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఆయన నింద నుంచి విడిపించబడ్డాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, దాన్ని మనం ముందుకు చదువుకుంటూ ఒంటరిగా ఉండి చదివితే ఒంటి మీద రోమాలను నిక్కబడుస్తాయి. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వారి అన్నదమ్ముల మధ్య, ఆ శత్రువుల మధ్య ఉన్న అనుబంధం. యాకోబు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎదుర్కోవడానికి అన్న ఎదురయ్యాడు. అలాంటి దూరంలో ఉండగానే అన్నం చూసి ఇతనున్న గుర్రం మీద నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు కర్రపోటు వేసుకొని. 2 అడుగులు వేసినాక తొట్టి జారిపోయింది కదా, దేవుని సన్నిధిలో మోకరించాడు కదా, పాపాన్ని కడుక్కోవడానికి, అపవిత్రతని కడుక్కోవడానికి, అవిధేయత నుంచి విడిపించబడటానికి. ఆ తొట్టి జారిన దాన్ని బట్టి నడవలేక ముందుకు కింద పడిపోయాడు. సరే కింద పడ్డాడు, లేచాడు, మరలా 2 అడుగులు వేసాడు, మరలా పడ్డాడు. రెండోసారి పడేతలకు వారి బాబు నా తమ్ముడేనా, ఇంటికి ఏమైంది ఏంట? కింద ఫస్ట్ సారి పడ్డప్పుడైనా వీడు ఎవడు కింద పడ్డవాడు నా తమ్ముడేనా, నా తమ్ముడే. రెండోసారి పడ్డప్పుడు అసలు వాడికి ఏమైంది? మూడోసారి కింద పడి లేకపోక ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేపట్టుకొని లేపి కౌగులించుకొని ఏమైందిరా నీకు అని అడుగుతున్నాడు. అంటే నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేవాడు ఆయన కదా. నీ శత్రువులు ఎదుట, నిన్ను అవమానించిన వారి ఎదుట, నిన్ను నిందించిన వారి ఎదుట నీకు ఘనమైన మరి ఎంతో ఆ ప్రేమ ఎందుకు కలుగు చేశాడు వాడు ఆయన. నేను నన్ను కనపరచువారిని కనపరుస్తాను, నన్ను మహింపరచువారు నేను మహింపరుస్తాను. మనం ప్రభువును మహింపరచాలా, గణపరచాలా. ప్రభు మన ద్వారాగా మహింపరచబడాలంటే మనం సజీవయాగంగా ఆయనకు సమర్పించుకోవాలా. మనం సజీవయాగంగా దేవుడికి సమర్పించుకోకుండా సజీవయాగంగా లోకానికి సమర్పించుకొని కన్నీరు గారితే దేవుడు ఎండో అంటడా. లోకానికి, లోకంలో ఉన్న వాటికి మనము సమర్పించుకొని మనం దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా వేననే వెండో, సమయం వ్యర్థం. కనుక ఎప్పుడు మనం నింద నుంచి, మన అవమానం నుంచి, మన శ్రమ నుంచి, మన బంధకాల నుంచి విడిపించబడతామంటే మన రోత బ్రతుకుంది అది దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని మన నిందకు ప్రతిగా పూర్ణం ఇస్తాడు, మన అవమానానికి ప్రతిగా మనకు రెట్టింపు కడతని ప్రభు ఇస్తాడు. అలాంటి ఆ సాక్షి కలిగి ఉండాలి. ఎందుకు మన పితరుల జీవితాల గురించి ఇక్కడ రాయాలి, వారి జీవితంలో జరిగిన సన్నివేశాల గురించి ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, అలాంటి సన్నివేశాన్ని మనకు వినిపిస్తున్నాడంటే, అలాంటి సందర్భం మనం కలిగి ఉంటే, అలాంటి గుణం కలిగి ఉంటే మనం కూడా మారి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్లుగా, మనం కూడా మార్చబడాలా. దేవుని చేత హెచ్చరించబడినప్పుడు మార్చబడాలా.
అలాంటి హెచ్చరించబడి మార్చబడిన వారి జీవితాలు ధన్యకరంగా మారిపోయింది, ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోయింది, గొప్ప దీవెన పొందుకున్న వారిగా ఉన్నారు. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఈ లోకంలోనే ఎవడలేడు, ఎవడలేడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ ఆ దేవుని ఎదుట మనం కూడా ఎలా ఉండాలంటే గొప్ప స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి, దేవుణ్ణి గొప్పగా మహింపరిచేవారిగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడిని మహింపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. దేవుడు ప్రతి బిడ్డని కూడా ఎవరిని కూడా త్రోసివేసేవాడు, యూదులని క్రీస్తుని ఏ భేదం లేదు. ఆయన గొప్ప ఆయన విషయం ఏంటంటే తనను కన్నా తల్లిని కూడా చక్కగా గౌరవించాడు, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా తల్లిగానే గౌరవించాడు కదా. అమ్మ నీ మీద ఎవరైనా రాయేశాడా అని అన్నాడు. అమ్మ నీ మీద ఎవరైనా, దేవుడు క్షమించేవాడు, ప్రేమాస్వరూపి. ఎప్పుడు ఒప్పుకుంటే, విడిచిపెడితే, మన అతిక్రమాన్ని విడిచిపెడితే, దేవుడు మన అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, మన నిందను అయ్యా ఇదిగో ప్రభా అన్యాయంగా నింద వేయబడ్డాను, అన్యాయంగా శ్రమను అనుభవిస్తున్నాను అయ్యా నా శ్రమ నుంచి, నా అవమానాన్ని నుంచి, నేను ఈ స్థితి నుంచి ఎప్పుడయ్యా నన్ను లేవనెత్తేది అని ఆయన సన్నిధిలో మనం మోకరిస్తే, ఆ మోకరించిన వారి ప్రార్థన ఆయన ఆలకించేవాడు. ఎవరిని కూడా ప్రార్థన ఆలకించేవాడనే ఆయన పేరు. ఆయనకి ఏం పేరు? ప్రార్థన ఆలకించేవాడు ఆయన పేరు. నీ కష్టాల నుంచి తీర్చేవాడు, నిన్ను పైకెత్తేవాడు, నిన్ను గణపరిచేవాడు. నీ బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, ఎవరి మధ్య నువ్వు హీనంగా బ్రతుకుతున్నావో వారి మధ్య నిన్ను ఘనముగా ఇచ్చేవాడు ఆయన. యాకోబు తనకు తానుగా ఎంతో హీనంగా ఎంచుకున్నాడు. నేను ఇక్కడ ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు అని తనకు తానుగా తను తగ్గించుకునే ఆ పరిస్థితుల్లో యాకోబుని గురించి ఎదుటి వారు ఏమనుకున్నారు? లాభాన్ని ఏమనుకున్నాడు చెప్పాలి. యాకోబును బట్టే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు, యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు అని, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు అనే సంగతి ఆ ఎదుటి వారికి అర్థమైంది, కానీ యాకోబుకి అర్థం కాల. అందుకని మన జీవితాల్లో దేవుడు మనకు తోడై ఉన్న సంగతి మన ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మనకి అర్థం కాదు. ఈ లోక అధికారి ఆ విధంగా మనల్ని భ్రమపరిచేస్తాడు. అందుకనే ఈ మధ్యాహ్న సమయంలో ఆ మూలవాక్యం ఏంటంటే, యెషయాకి ఎందుకు దేవుని వాక్యం దేవుడు తనకు దర్శనం ఇచ్చాడంటే వారి బంధకాల్లో నుంచి విడిపించడానికి, వారి శ్రమల్లో ఉన్న వారిని, అవమానంలో ఉన్న వారిని, నిందల్లో ఉన్న వారిని ఆ నిందల నుంచి విడిపించడానికి, ఉన్నతమైన స్థితిని వారికి అనుగ్రహించడానికి. ఏది ఉన్నతమైన స్థితి అంటే యాకోబు 20 సంవత్సరాలు అనుభవించింది ఉన్నతమైన స్థితి కాదు. ఉన్నతమైన స్థిత పిల్లలు కలిగి ఉండటం ఉన్నతమైన స్థిత, అదొక్కటే ఉన్నతమైన స్థిత. ఉన్నతమైన స్థితి అదైతే తెల్లవారు వరకు దేవుని సన్నిధిలో ఎందుకు పెరుగులాడతాడు? గమనించారా? ఆస్తి కలిగి ఉండటం, భార్యలు కలిగి ఉండటం, ఇదే ఉన్నతమైన స్థిత? అదొక్కటే ఉన్నతమైన స్థితి ఏం కాదు, అవన్నీ కావాలి. అందుకని దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ వీటన్నిటికంటే ఉన్నతమైన స్థితి ఏంటంటే మార్పు చెందటమే, మారు మనసు పొందటమే ఉన్నతమైన స్థితి. అప్పుడే వాగ్దానానికి వారసుడయ్యాడు, అప్పుడే దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అని ప్రధానికి అర్థం ఏంటంటే జనములకు తండ్రి అని. చెప్పండి, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? జనములకు తండ్రి అని. ఈనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని ఆయన మనం ఎందుకు మన ప్రభుల వారిని మనం పిలుస్తున్నామంటే వారు ఆ విధంగా ప్రభు సన్నిధిలో మారారు. అబ్రహాము బొమ్మలు అమ్ముకునేవాడు మారాడా? మారలేదా? ఇస్సాకు తన తండ్రి విధేయతను చూసి తన విధేయత కలిగి ఉన్నాడు. యాకోబు మోసగాడైనా కానీ మారాడు. మనం జన్మత పాపులమే, మనం మారాలి. మనం కర్మ చేసి పాపులం కాలేదు అంటే మనం క్రియల మూలంగా పాపం చేయని వారు ఉండొచ్చేమో పవిత్రతగా, అయినప్పటికీ మనం జన్మ పాపులుగా ఉన్నాం కూడా ప్రభు సన్నిధిలో. అయ్యా, అందుకని దావీదేమన్నా, అయ్యా నేను నా పుట్టగత్తు పాపంలో నా తల్లి నన్ను కంది అని అన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా, అయ్యా నేను మొరపెడతానన్నయ్యా, లేదయ్యా నేను అబద్ధం చెప్తలేదయ్యా, దేవుని మాట చెప్తున్నానయ్యా, నీకు ఆశీర్వాదం లేదు, నీకు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదంటే నువ్వు సరిపోయే ప్రార్థన చేయట్లేదయ్యా. ఇది వాక్యమే. నువ్వు ఎవరి మీద నిందేయటానికి లేదు. సేవకుల మీదో సహోదరుల మీదో, చెప్పండి, సేవకుల మీదో సహోదరుల మీదో ప్రసంగికుల మీదో ఒక ప్రవక్త పిలిచాడు, అదెవరాలే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీకు కలిగి ఉంటాయి, రేపు నీకు వచ్చే సంవత్సరానికి ఇదిగో ఇవి అని దేవుడు అదెవరాలు లేపు చెప్పేశాడు, ఇవన్నీ నువ్వు కలిగి సమృద్ధిగా ఉంటావు, ఈసారి నేను స్తబ్దుగా అన్నాడు.
ఒక పెద్ద మీటింగ్ పెట్టి సేవకుడు ఆ బెల్లంపల్లి అయ్యగారులాగా. కానీ ఆమె కలగల. కారణం ఆయన కాదు. ఎవరు కారణం? ఆయన కాదు, ఆమె. ఆమె అది పొందుకునే ఆ అర్హత కలిగి లేదు. దేవుడు ఇస్తానన్నాడు. నీకు నాకు ఎప్పుడో మనం పుట్టక మునిపే మనకు కావాల్సినన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే తగిన రీతిగా దేవుని సన్నిధిలో మొరపెడతలేదు. నీ నిందను నువ్వు తొలగించుకునే అంత ప్రార్థన నీ దగ్గర లేదు. ఉందా లేదా? లేదు లేదు. బెల్లంపల్లి ఆయనే నాకు చెప్పాడు, ఆయనే అబద్ధికుడు. ఇంకా ఇదిగో ఈయన చెప్పాడు, ఈయన అబద్ధికుడు. ఇది ఏం చెప్పింది, ఏం అబద్ధికురాలు. కాదు కాదు. ఎవరి మీద అబద్ధాలు వేయటానికి లేదు, ఎవరినో అబద్ధికులని మనం చెప్పడానికి లేదు. కానీ నీవు పొందుకోవటానికి అర్హత దేవుడు చెప్పాడు యాకోబుకి. నీ తల్లి గర్భంలో నేను ఏర్పాటు చేసుకున్నాను రా బాబు అన్నాడు. అన్నాడా లేదా? కానీ తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్న ఆ యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఎప్పేగురి దగ్గర తన అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి అతడు జన్మలు తండ్రిగా మారునంత వరకు అతన్ని అలా ఉంచాడంతే. ఎప్పుడైతే తన జీవితంలో ఆ పరివర్తన చూశారో, ఈనాడు మనము యాకోబు దేవా అని ప్రార్థిస్తున్నాం. తన కొడుకు ఏమని ప్రార్థించాడు? తన కొడుకు బాయిలో ఉండేమని ప్రార్థించాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. అబ్రహాము ఇస్సాకు నమ్మకంగా ఉన్నారు. యాకోబులో అవిధేయతలు ఉన్నాయిగా. ఎందుకు పేరెత్తాడు? ఎందుకు పేరెత్తాడు? అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని అవిధేయతల గురించి మనం మాట్లాడే అర్హత మనకు లేదు. నీ అవిధేయతల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నా అవిధేయతల గురించి నీవు మాట్లాడే అర్హత నీకు లేదు. దేవునికి ఒక్కడికే ఉంది. దేవుడు క్షమించగా ఇంకొకటి చెప్పడానికి ఎవడో కదా. కానీ ముందు కావాల్సింది ఏంటంటే, హెచ్చరిక ఏంటంటే, నినివే పట్టణ ప్రజలకి మీరు ఘోర అవిధేయతలో ఉన్నారు, మారండి. లేకపోతే సొదొమ గొమొర్రా అయిపోయింది మీ పట్టణం. అవునా? అయినా సొదొమ గొమొర్రా అవ్వలేదు కదా. సొదొమ గొమొర్రా పట్టణం లేక నినివే పట్టణాన్ని ఏమైనా కాల్చివేశాడా? కారణం ఏంటి? మరి కన్నీరు గార్చారు. గోనె పట్ట కట్టుకొని కన్నీరు గార్చారు. వారి పాపం హేమము కంటే తెల్లగా ఉన్నంతగా వరకు వారి దేహాలని వారిని కడిగి వేశాడు దేవుడు. వారు ఆ విధంగా కడుక్కున్నారు. అలాంటి మనస్సాక్షి మనకు కావాలా? నేను ప్రార్థన చేస్తాను. నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా నైనా వారు ఘోర పాపలైనప్పటికీ కూడా ప్రభా నీ వర్తమానం వినగానే ఎంతగా విధేయత చూపించారు. అలాంటి విధేయత నా ప్రజలకు కావాలి. నువ్వు నాకు అప్పచెప్పిన కుటుంబాలకు కావాలి. నువ్వు నాకు అప్పచెప్పిన ఆ కుటుంబాలకి ఆ ప్రజలకు కావాలని ప్రార్థన చేస్తా. అర్థమవుతుందా? అయ్యో మేము నినివే పట్టణ ప్రజలమా? కాదు కాదు. నినివే పట్టణ ప్రజలు అంత గొప్ప పాపలం కాకపోయినా మనము ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలా. మనం గొప్ప దీవెనకరమైన వ్యక్తులుగా ఉండాలా. యాకోబు దీవెన ఎవడో చెప్తున్నాడు, ఓరి బాబు ఈయన్ని బట్టి మనల్ని కూడా దీవిస్తున్నాడు. నిన్ను బట్టి నువ్వు ఏ ఇంటికి అడుగు పెడితే ఆ ఇంటికి దీవెన ఉండాలా. ఓరి బాబు ఎదురొస్తే కుదరదు బాబు అని ఇంట్లోకి పోయి మధ్యలో దాకా బయటకు వచ్చే వాళ్ళకి మనం ఉండకూడదు. ఓరి బాబు ఆమె ఎదురు వస్తుందిరా విశ్వాసరా బాబు అంటే వారు శకునం చూసేవాళ్ళు కదా. అర్థమవుతుందా? వాళ్ళు శకునం చూసేవాళ్ళు, వాళ్ళు హిందువులు. అలాంటి శకునం చూసే వాళ్ళకి కూడా మనం ఎలా కనపడాలా? ఆశీర్వాదకరమైన వారికి కనపడాలా, దీవెనకరమైన వారికి కనపడాలా. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. యాకోబుని పంపించడానికి లాభానికి ఇష్టం లేదు. ఎందుకని? ఇటు పోతే ఆశీర్వాదం పోయిద్దేమో. నువ్వు అడుగు పెడితే మరలా ఆ వ్యక్తి మన ఇంటికి వస్తే మంచి జరిగిద్ది. మరలా ఆ వ్యక్తి మన ఇంటికి వస్తే మంచి జరిగిద్ది. అలాంటి దీవెనకరమైన వారికి మనం ఉండాలి. అలాంటి మంచి సాక్ష్యం పొందిన వారిగా ఉండాలి. అంతేగాని ఆమె ఎదురు వస్తుంది, నేను ఇంటికి పోయి మంచిని దాకా వస్తాను, కొద్ది మంచిలు ఎదురమ్మా అన్నట్లు మనం ఉండకూడదు. ఉండాలా? లేదు. ఒక విశ్వాస జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ విధంగా నిన్ను నన్ను కూడా మార్చాడు ప్రభు. కాబట్టి మరి మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండడానికి ఒక మాట చెప్పాలంటే, ఒక ముసలోడి మాట యవన బిడ్డలు విన్నారు. అటు ఇటుగా చోట వాడ కడుతుంటే ఏం నేను కడతావేంటి, నీకు ఏమైనా చేదస్తూ వచ్చిందా అని అన్నారా? ఎందుకంటే దేవునికి విధేయుడైన, దేవుడికి విధేయుడు. దేవుడు అతనితో మాట్లాడతాడు, నా తండ్రితో మాట్లాడతాడు. బిడ్డలు లోబడ్డారు. నోవాహు కుమారులు నోవాహుకు లోబడ్డారు. ఎందుకని? నోవాహులో ఉన్న భక్తి జీవితం. నీ భక్తి జీవితాన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్నవారు నీకు లోబడాలా. నీ భక్తి జీవితాన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్నవారు నీకు లోబడాలా. చాలామంది అమ్మో ఈ నోట నోరెత్తి గెలవలేవని లోబడతారు. అందుకాదు. ఇంకొంతమంది వాళ్ళమ్మో ఎంత ఫైటింగ్ చేయలేరు బాబు లోబడతారు. మరి బాబు ఎంత పట్టి కొట్లాడలేవని లోబడతారు. కానీ నిన్ను చూస్తే నీ బంధువులు రక్త సంబంధికులు ఎందుకు లోపడాలంటే
చెప్పండి చెప్పండి, మళ్ళీ చెప్పారా? దేవుని బట్టి లోపడాలి. వీళ్ళు దేవుని పెట్టినరా బాబు అని లోపడాలి. వీళ్ళ నోటి నుంచి ఏ ఆశీర్వాదం వచ్చినా, ఏ దేవుని వచ్చినా మనకి కలుగుతుంది. వాళ్ళు చేపించినా కూడా మనకు కలుగుతారు బాబు అనే భయం వాళ్ళకి కలగాలి. అలా కలగాలంటే ఎలా ఉండాలా? ఆదివారం ఒక్కరోజు లోపడాలి, మనం దేవునికి లోపడాలి. ఆయన దేవునికి లోపడ్డాడు నోవాహు, తన కుటుంబం తనకు లోపడింది. లూదియా దేవునికి లోపడింది, ఆమె హృదయం తెరవబడింది. ఆమెలో మార్పు తన కుటుంబం చూసింది, కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఇది మార్పు రావాలి. యాకోబులో ఉన్న ఆ జీవితం అంతా కూడా తన కుటుంబం చూసింది, లోబడింది. లోబడిందా? లోబడింది. నీ జీవితాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు ఈ వర్తమానం ద్వారాగా. నువ్వు కూడా యాకోబులాగా మారి ఇశ్రాయేలుగా మారితే, మనం మారు మనసు, నిజమైన మారు మనసు కలిగిన వారిగా ఉంటే, మన జీవితం అంతా కూడా మార్పు చెందిన వారిగా ఉంటే, మొదటి ఎవరు నమ్మాలా? దేవుడికి తన హృదయం అంతా తెలుసు, దేవుడు నమ్ముతాడు. మనుషుల దగ్గర మనం ఏమైనా నటించి మనుషుల దగ్గర గొప్ప వాళ్ళగా అనుకున్నాం అనుకో, మనుషులు మనం నమ్ముతారు, కానీ ఎవరు నమ్మరు? దేవుడు నమ్మరు. మనుషులు నమ్మితే ఏమన్నా బహుమానాలు వస్తాయి, మనుషులు నమ్మితే చిన్న చిన్న వస్తాయి, అంతే. అంతేనా? కీర్తన గ్రంథం 127 అధ్యాయంలో గర్భంలో ఎవరిస్తారు? ఇంకా ఇల్లు ఎవరిస్తారు? యెహోవా. ఇంకా ఈ లోకంలో సుఖ సంతోషాలు ఎవరిస్తారు? శాశ్వతమైన రాజ్యాన్ని ఇచ్చేవారు ఎవరు? యేసయ్య. వీటిని మించింది ఏమీ లేదు. ఈ లోకంలో మనుషులు ఎవరు మనకేమీ లేరు. మనుషుల దగ్గర మనం నటించే కన్నా దేవుని దగ్గర యథార్థవంతులుగా ఉంటే ఈ లోపడే ఈ ఎదురు తిరిగే మనుషులే మనకి లోపడతారు. మనం ముందుగా ఎవరి దగ్గర ఉండాలంటే నమ్మకం, దేవుని దగ్గర నమ్మకమైన వానిగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు కొంచెం కొంచెంగా రావు, మెండుగా వస్తాయి అంట. మెండుగా వస్తాయి, నిండుగా వస్తాయి, నిండారుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆ నిండారు ఆశీర్వాదం మనం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో మనము నమ్మకం కలిగి ఉండాలి. అందుకని యెహోషువని గురించి రాయబడిన మాట ఏంటంటే, నేను నా కుటుంబం యెహోవాను సేవించదు. నేను ఒక్కడే సేవిస్తాను అలా, ఆయన నా కుటుంబం అంతా కూడా సేవించింది. కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ సర్వ సమాజం మీద దేవుడు నన్ను కనపరిచాడు. ఎందుకు కనపరిచాడు? బలహీనులైన వారిని నేను బలపరిచా ప్రభు సన్నిధిలో. నా సాక్ష్యాన్ని బట్టి వారు మారేరా? కాలేబు యెహోషువ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. కాబట్టి నీ సాక్ష్యాన్ని బట్టి నీ కుటుంబం మారాలి, నీ బంధువులు మారాలి. మారాలంటే సామాన్యంగా మారరు, మార్పు ఉంటేనే మారుతారు. నీలో మార్పు కనపడితే, నీ కన్నీరును వారు చూస్తే, నీ కన్నీరును దేవుడు చూస్తే వారిని మార్చేస్తాడు. మనలో మార్పు ఉంటే అన్ని మారిపోతాయి. మనలో మార్పు లేకోకుండా ఏది మారదు. మనం మారిందా? మారనే. మరి 20 సంవత్సరాల దాకా మారలా, 20 సంవత్సరాల దాకా అట్టాగే ఉందా? 21వ సంవత్సరంలో ఎబ్బేగురేవు దగ్గర మారిపోయిందంతా. కాబట్టి ఒకవేళ ఇప్పుడు వరకు మనం కూడా అలాంటి స్థితి కలిగి ఉంటే, ఏదైనా మనల్ని వెంటాడుతూ ఉంటే, మనం ఏం చేయాలంటే మారితే అయ్యా 5 ఏళ్ళు అయిందయ్యా, ఇంకా నన్ను దర్శించవేందయ్యా, 8 ఏళ్ళు అయిందయ్యా నన్ను దర్శించవేందయ్యా, నిన్ను దర్శించకపోవడానికి దేవునికి చేతులే కురసగా లేవు. కానీ ఏ కురసగా ఉంది? నీ అతిక్రమాలే దేవునికి ఆడుగా ఉంది. 127వ కీర్తనలో ఇల్లు కట్టుకున్న వాడికి ఏం కావాలట? యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస వ్యర్థము. ఈ లోకంలో నీకు ఏదైనా కావాలంటే యెహోవా తప్పనించి, యెహోవా యొద్ద తప్పనించి ఇంకెక్కడ కూడా అనుగ్రహించబడదు. ఏదైనా అనుగ్రహించబడిందంటే అది మరలా ఊడిపోయేది. శాశ్వతమైనది కానీ శాశ్వతమైనది ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే. ఆ శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశింపజేసేవాడు ఎవరంటే ఆయనే. అయ్యా నేనయ్యా నా స్నేహితులకు నమ్మకంగా ఉన్నాను, నా భర్తకు నమ్మకంగా ఉన్నాను, నా బిడ్డలకు నమ్మకంగా ఉన్నాను, తల్లిదండ్రులు నాకు నమ్మకం మంచిదే. వాళ్ళు శాశ్వతమైన రాజ్యానికి చేర్చారు. ఎందుకంటే వారికి నీ హృదయంలో ఏముందో తెలియదు. నమ్ముతారు కానీ నమ్ముతారా? నమ్మరు. యోహాను చాలా మంచివాడు, పాస్టర్ గారు చాలా మంచివాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు, మంచిదే. వీడు వెనకమాల ఉన్న హృదయం ఉందే, ఆ హృదయంలో ఏముందో మీ అందరికి తెలియదు, మీరు అందరూ నమ్మొచ్చు. ఆయన నమ్మడం, ఇందులో ఉన్నదాన్ని బట్టి ఆయన నమ్ముతాడు. కాబట్టి నేను ఈ దినము ప్రభు మీతో విమర్శించి చక్కగా విడమర్చి చెప్తున్న మాట ఏంటంటే, 20 సంవత్సరాల వరకు యాకోబుని ఏదో వెంటాడింది. 20 సంవత్సరాల నుంచి యాకోబుని ఏదో వెంటాడింది. ఆ నింద నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆ ఆపద ఏదో నెత్తి మీదకి వచ్చేసింది, హఠాత్తుగా వచ్చేసింది. ఏదో కానుకలు ఇస్తేనో, లేకపోతే ప్రథమ ఫలాలు ఇస్తేనో, లేకపోతే ఇంకేదో ఇస్తేనో ఈ నింద. వాడు యాకోబు అనుకున్నాడు. అర్థమవుతుందా? 20 సంవత్సరాల నుంచి దేవుని దగ్గర, 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 దేవుని
భలే అర్థం అవ్వాలి. అసలు చక్కగా స్పష్టంగా రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యాకోబు కానుకలు పంపాడు అన్నకి. మరి నాయన ఈ కానుకలు నాకేమొద్దు, నేను చాలా అవమానం పచ్చబడ్డాను, చాలా నిందలు అనుభవించాను, ఈ కానుకలు కాదు నాకు కావాల్సిందే, అది నువ్వే కావాలా అయ్యా, నేను ఆదివారం కానుక పంపిస్తున్నా, అది పంపిస్తుంది, అబ్బే కాదు కాదు, నువ్వే నాకు కావాలా, నువ్వే నాకు కావాలా. దేవుని సన్నిధిలో మోకరించు. ఎలా మోకరించాలా? అయ్యో 1 గంట మోకరించానయ్యా, 2 గంటలు మోకరించానయ్యా, కష్టం వచ్చినప్పుడు మోకరించానయ్యా, నాకు ఇష్టం వచ్చినప్పుడు మోకరించానయ్యా, కుదరదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తెల్లవారు వరకు ఒక నరుడు ఆయనతో పెనుగులాడాడంట. పెనుగులాడే మనసుని కలిగిన ప్రార్థన మనకు కావాలి. అప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. అప్పుడే నెమ్మది కలిగిన స్థితిని, అబ్బా ఎంత నెమ్మదో తెలుసా, తన శరీరంలో అప్పటి వరకు ఉన్న బలం వేరు, ఇప్పుడున్న బలం వేరు. అప్పటి వరకు 2 కాళ్ళు ఉండి 2 చేతులు ఉండి మంచి యవనం మీద ఉన్నాడు యాకోబు, ఉండడం లేదా? ఇప్పుడు ఏమైంది? తొడగూడు జారింది. తొడగూడు జారినా కానీ ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. సరిగా నడవలేకపోతున్నాడు. ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. ఏముంది? సమాధానం ఉంది. చప్పుడు పట్టలేంది, కావాల్సిన ఏముంది? యాకోబుకి సమాధానం ఉంది. నీకు సమాధానం కావాలంటే ప్రభు సన్నిధిలో ఎప్పేకు దగ్గర యాకోబు చేసిన పని నువ్వు చేయాలి. మనకి సమాధానం కావాలంటే, మనం విడిపించబడాలంటే ఆ పని చేయాలా. అందుకనే ఆ సంఘటన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకనే యెషయా ఆ ప్రవక్త ద్వారాగా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకి ఎందుకు దేవుని స్వరం ప్రత్యక్షమైందో ఆ 61వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన 61వ అధ్యాయంలో ఈ స్థితిలో ఉన్నవారు నా స్థితిలోనికి నేను మార్చాలనుకున్నాను, అందుకని ఆయన ఈ వర్తమానం నాకు మీకు చెప్పమని పంపించాను అంటున్నాడు. కాబట్టి ఈ వర్తమానం దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతానంటే, మన కన్నీరు సరిపోట్లా. మన కన్నీరు ఆయన బుడ్డిలోనికి రాట్లా, అడుగు కూడా రాట్లా. తగిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, తగిన దీవెన పొందుకోవాలంటే మనము తగినంత కన్నీరు కార్చేవారిగా లేము. 20 సంవత్సరాల దాకా ఆయన కన్నీరు, ఆయన ఆశ్రదించబడుతున్నాడే. ఆయన భార్యలు ఫలించారు, బిడ్డలు పుట్టారు, ఇంకా ఆయనకి గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, సంపద వచ్చింది, అన్నీ వచ్చింది. మా దగ్గర నుంచి విడిపించబడ్డాడు, బయలుదేరి వెళ్తున్నాడు. అయినప్పుడు ఏదో ఒక బరువు ఉంది అతని మీద. అది దించుకునేదాకా అతనిలో సమాధానం లేదు. సమాధానం 20 సంవత్సరాలు సమాధానం లేని జీవితాన్ని గడిపాడు ఆయన. యాకోబు 20 సంవత్సరాలు సమాధానం లేని జీవితాన్ని గడిపాడు. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి సమాధానం లేని స్థితిని చూస్తున్నావు? నీవు ఏ స్థితిలో ఉన్నా, భౌతికమైన ఆర్థికంగా మంచి స్తోమత కలిగి ఉన్నా, ఇంకా ఆర్థికంగా పొలాలు, బంగారము, ఇంకా హోదాలు, ఏదైనా ఏ ఉద్యోగం, ఏ స్థాయి కలిగి ఉన్నా, సమాధానం నీ జీవితంలో లేదంటే కారణం ఏంటంటే నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. నీకున్నదంతా ఖర్చు పెట్టినా సమాధానం దొరకదు. నీకున్నదంతా ఖర్చు పెట్టినా కానీ సమాధానం దొరకదు. నీ కానుకల వలన, నీ పదం పొలాల వలన, నీ యొక్క పుణ్యకార్యాల వలన సమాధానాన్ని కొనలేవు. సమాధానం కావాలంటే సమాధానకర్త అయిన ఆయన సన్నిధిలో పెరుగులాడాలా. యాకోబు పెరుగులాడాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయంలో 22వ వచన భాగం చెప్తుంది, యాకోబు జీవితంలో తనకున్నదంతా పంపించేశాడు. ఇదంతా నన్ను రక్షించదు, నా మీద ఉన్న బరువు తెచ్చదు, నా నిందను తొలగించదు. నా నిందను తొలగించుకోవాలంటే నేనే దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. ఏ విధంగా మొరపెట్టాలంటే, ఇవన్నీ నాకు అడ్డుగా ఉండే తీసి పంపించేశాడు. రేవు దాటించాడు, పంపించాడు. రాత్రికాల సమయంలో తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడు. అయ్యా నన్ను బాగు చేయవా అని అడిగాడు. బాగు చేశాడు ప్రభు, బాగు చేశాడు. కాబట్టి మనము ఈ మధ్యాహ్న సమయంలో ఇంత సమాధానకరమైన వర్తమానము నీకు వినపడుతుందంటే, నువ్వు ఏ అసమాధానంలో ఉన్నావో ఆ అసమాధానం నుంచి దేవుడు నిన్ను సమాధానకర్త అయిన ఆ దేవుడు నిన్ను సమాధానంలో నడిపించాలనుకున్నాడు. నిండారు సమాధానం నీకు దయచేయాలనుకున్నాడు. అయితే నీవే కలిగి ఉండాలంటే నీకు అసమాధానాన్ని కలిగించిన ఆ స్థితి నుంచి విడుదల పొందాలా. ఆ స్థితి నుంచి విడుదల పొందాలా. ఏది నీకు అసమాధానాన్ని కలిగిస్తుందో, ఏది నీకు అసమాధానాన్ని కలిగించే అలవాటు ఉందో, వ్యసనం ఉందో, బానిసగా ఉన్నావో, ఆ వ్యసనా నుంచి, ఆ బానిసత్వం నుంచి, నీకు అసమాధానాన్ని కలిగించే ఆ వ్యసనా నుంచి, బానిస నుంచి నన్ను విడిపించయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు తెల్లవారు వరకు మోకరించి ప్రార్థించాలి. ఎప్పేకు రేవు దగ్గర మనమేం రేవుల దగ్గర మోకరించాల్సిన అవసరం లేదు. రేవుల దగ్గర రాళ్ళు, రప్పలు, పురుగు, పుట్ట, రకరకాలైన హానికరమైన ఉంటాయి. ఉండవా?
సుఖంగా ఆయన మంచం మీద లేకపోతే ఫ్యాన్ వేసుకొని లేకపోతే పరుపు మీద మోకరించలా, సాప్ వేసుకొని మోకరించలా. ఎబ్బేకు రేవు దగ్గర మోకరించాడంట. ఏదో మార్గ మధ్యంలో ఒక నది దగ్గర మోకరించాడు, ఒక కాలువ గట్టు దగ్గర మోకరించాడు. తెల్లవారు వరకు దేవుని దగ్గర పెరుగులాడాడు. తన జీవితంలో ఉన్న ఆ భారం అంతా తీసేసుకున్నాడు. దేవుడు గొప్ప సమాధానాన్ని అతనికి అనుగ్రహించాడు. నీకు ఇప్పుడు ఆ అసౌకర్యం ఏమి లేదు. ఇప్పుడు అంత సౌకర్యమైన స్థితిలో మనం ఉన్నాం. మన గృహాల్లో మనం ఉన్నాం. మన దేవుడు మనకు అనుగ్రహించిన దేవాలయంలో మనం ఉన్నాం. మనం ఉన్న పాటున ఉన్న స్థితిలో ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నా బరువును తెచ్చవా, అయ్యా యాకోబును మార్చేవు కదా ఇశ్రాయేలుగా, నన్ను మార్చవా, నాకు సమాధానం దయచేయవా అంటే సమృద్ధి అయిన సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనకి దయచేయును గాక. ఆమేన్. తల వంచండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పొడి ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. మారు మనసు లేని ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. వేషధారి ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. వేషకైనా పాపక్షమాపణ ఉంది కానీ వేషధారులకు లేదన్నాడు. వేష వృత్తి చేసుకునే వారికైనా ఉంది కానీ వేషధారులకు లేదు అని అన్నాడు. అలాంటి వేషధారణ జీవితం నుంచి నన్ను విడిపించు ప్రభువా. అయ్యా నా నిందకు ప్రతిగా పూదండను దయచే ప్రభా, నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దయచే ప్రభు అంటే దయచేసే కృప కలిగిన వాడు అయినా, కానీ అంతటి పొందుకోవడానికి అర్హత కలిగి ఉండాలంటే మనం ప్రభు సన్నిధిలో మనం దిద్దుబాటు చేసుకోవాలా. మనం దిద్దుబాటు చేసుకుంటే దేవుడు ఎలాగా మనం ఆస్వాదించాలనుకుంటాడంటే, ఒక హన్నాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఎంతగా ఆస్వాదించాడంటే రాజులను అభిషేకించే కుమారుని దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. రాజులను అభిషేకించే మహా గొప్ప ఆశీర్వాదకరమైన ఇశ్రాయేలు సర్వ సమాజానికి దీవెనకరమైన మాటలు అందించే గొప్ప సమూయేలుని దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. మనం అలాంటి దీవెన పొందుకోవాలంటే, అలాంటి గర్భఫలాన్ని పొందుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో హన్నాకు లాగా మొరపెట్టాలా. హన్నాలో వేషధారణ జీవితం ఏమీ లేదు. మోకరించింది, ప్రార్థన చేసింది, ప్రభు సన్నిధిని కదిలించేదానికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేద్దాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.